అనామికని అమర్ బాగి ఇద్దరు కూడా ఇంటికి రండని నేరుగా ఇంటికి తీసుకువచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగి అనామిక ఇద్దరు పక్కపక్కనే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. బాగి వాళ్ళ కోసం మనోహరి బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటుంది. అరే కార్లు వచ్చేసాయి అని మనోహరి ఎవరబ్బా వస్తున్నారు అని అనామిక వైపు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అలా బాగి పక్కనే అనామిక నడిచి వస్తూ ఉంటే ఒక్కసారిగా అనామికను చూసి మనోహరికి ఆరునే అని అర్థమైపోతుంది. అనామిక నేరుగా మనోహర ముందుకు వచ్చి నిలబడి ఉంటుంది. అప్పుడే అంజలి, అనామిక ఆంటీ, ఇదిగో మా మనోహర ఆంటీ, ఇంకా ఏంటి ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటున్నారు, కానివ్వండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి అని అంజలి పాప దగ్గరుండి వాళ్ళిద్దరి చేతుల్ని కూడా కలిపేసి షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటుంది. ఇక టచ్ చేయగానే అనామికనే ఆరు అని మనోహరికి కన్ఫామ్ పోతుంది. దాంతో మనోహరి చాలా చాలా టెన్షన్ పడుతూ చేతిని వదిలించేసుకుంటుంది. అనామిక నేను లోపలికి వెళ్తాను అన్నట్లుగా మనోహర్ వైపు చూస్తూ నవ్వుతూ లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. అమర్ వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే అనామిక ఇక గుమ్మానికి టచ్ చేయగానే ఇక ఆ ఇంట్లో అన్ని జ్ఞాపకాలు కూడా అనామికకి గుర్తుకు వస్తున్నట్లుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.